ఏంట్రా డల్గా ఉన్నావు? ఒక తప్పు జరిగిపోయిందిరా. నువ్వే హెల్ప్ చేయాలి. ఒక అమ్మాయితో స్నేహం చేశాను. తను కూడా మాటలా? అయ్యో, తనకిప్పుడు 2 నెలల గర్భం రా. అయితే నన్నేం చేయమంటావురా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. అయ్యో, అబార్షన్ చేయించాలి. నన్ను చేయమంటావా? రే, ఇది లాయర్ ఆఫీసు, ఆసుపత్రి కాదు. నేను డాక్టర్ని కాదు. అరే జోకులుద్దురా. నేను జోక్ చేయడంలా, సీరియస్ గా చెప్తున్నా. అరే తెలియకుండా జరిగిపోయింది. తెలియకుండా ఎలా జరుగుతాయిరా? ఇలాంటివి తెలిసే జరుగుతాయి. సరే, తెలిసే జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి అబార్షన్ ఒప్పుకుంది. అప్పుడు జనరల్ ఆసుపత్రికి తీసుకుపో, తను చేయించుకోవడానికి ఒప్పుకుంటుంది కదా. నాకు భయంగా ఉంది, నేను తీసుకుపోను. ఇప్పుడు భయపడే ఏం ప్రయోజనం రా? ఆ పిల్లతో జాలీగా ఉన్నప్పుడు ఆలోచించావా? ఊళ్ళో ఉన్న అన్ని కొట్లలో చాక్లెట్లు అమ్మినట్టు అమ్ముతున్నారే నిరోధులు, అవి సేఫ్టీగా యూజ్ చేస్తుండొచ్చు కదా. అరే జరిగింది ఏదో జరిగిపోయింది. అయ్యో, నాకు హాస్పిటల్ తీసుకెళ్లే ధైర్యం లేదు. నీ కాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటా. దయచేసి హెల్ప్ చేయరా. అయ్యో, నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చావేంటయ్యా భగవంతుడా? ఎక్కడ్రాది చెప్పు. డాక్టర్ లేడేంటి? ఆయనకేం రోగం వచ్చిందో? అవును, మీరేంటి ఇక్కడున్నారు? డాక్టర్ని కలవడానికి వచ్చారా? అయ్యుండొచ్చు. ఓ, డాక్టరే మీరా? మాణిక్యం, నేనే. నాకోసం రాలేదు, ఆవిడ్ని తీసుకొచ్చా. మీకేం కావాలి? అబార్షన్. మిస్టర్, ఇది ఫీమేల్ వార్డ్. ముందు మీరు బయటికెళ్ళండి. వెళ్తాను. నాతో వచ్చిన ఆవిడ మిమ్మల్ని డాక్టర్ని కలవడానికి వచ్చింది. వనజెక్కడా? వనజ 2 నెలల గర్భం, అబార్షన్ చేయాలి, అందుకే తీసుకొచ్చా. ఏమా, ఈయన నీ భర్త? కాదు, ఫ్రెండ్ని. ఒంటరిగా రావడానికి భయం అంటే తోడుగా వచ్చా. నేను మిమ్మల్ని అడగలేదు. దీనికి కారణం ఎవరు? అది కారణం ఎవరన్నది తెలిస్తేనే అబార్షన్ చేయాలన్న చట్టమేం లేదే. ప్లీజ్, నేను నా పని చేయాలంటే ముందు మీరు బయటికెళ్ళండి. వెళ్ళాలా? వెళ్ళాలి. వెళ్తాను. కంగారు పడద్దు, డాక్టర్ మనవారే. గెట్ అవుట్. అదే ఏం లేదు, నేను ఇక్కడే ఎక్కడన్నా ఉండొచ్చు. అటెండర్ అమ్మగారు పిలుస్తున్నారు. నవ్వింది చాలు, కూర్చో. సరే అమ్మా, ఈసారి ఊరొచ్చినప్పుడు నువ్వు చూడమన్న అమ్మాయిని చూస్తాను, సరేనా? అదంతా పిల్లని చూసిన తర్వాత ఆలోచిద్దాం అమ్మా. నాకు నచ్చాలిగా. ఎస్టీడీ అమ్మా, ఎక్కువగా మాట్లాడితే బిల్లు పెరుగుతుంది. పెట్టేనా? అమ్మకు నా పెళ్లి చేయాలని ఒకటే పట్టుదల. ఆవిడకి కులం గోత్రం ఉంటే చాలు, నాకది చాలదు కదా. అవును, నిన్ను అరెస్ట్ చేశారు కదా, మామగారి మర్యాదలు బాగున్నాయా? బాగా వాయించారా? కొట్టినా పర్వాలేదు బాబు, నీచంగా దారుణమైన బూతులు తిట్టారు. ఏ లాడ్జిలో పట్టుకున్నారేంటి? నేషనల్ లాడ్జి. ఓన్ గెస్ట్ హౌస్ ఉండగా అక్కడికెళ్ళి ఎందుకు ఏడ్చావురా? నా దరిద్రం అలా రాసిపెట్టుంది, పట్టుకున్నారు. నాకు తెలిసి అక్కడ రైడింగ్ జరగదు బాబు. కొత్తగా ఏసీపీ ఛార్జ్ తీసుకున్నాడంట, అతని హీరోయిజం మా మీద చూపించాడు. అవును, ఆ పిల్లని ఏ స్టేషన్లో ఉంచారు? తెలీదు, కనుక్కుని చెప్పమంటే చెప్తాను. ఎలా చెప్తున్నావు? ఏసీపీ మాత్రమే నిజాయితీపరుడు, మిగతా వాళ్ళకి ఇది కరెక్ట్గా ఇస్తే కరెక్ట్గా విషయం చెప్పేస్తారు. సారీ, మీరేం చెప్పినా సరే ఈ విషయంలో నేను మీకే హెల్ప్ చేయలేను. మీరు చెప్పమన్నట్టు కోర్టులో కూడా నేను చెప్పలేను. తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించడమే న్యాయం. ఇలా మొండిగా మాట్లాడకండి. మీరంటున్నట్టుగా వాడు తప్పేం చేయలేదు, ఎవరిని చెడగొట్టలేదు. అదొక ప్రొఫెషనల్ ప్రాస్టిట్యూటు, వీడు అన్మ్యారీడు, ఏదో బ్యాడ్ టైం దొరికిపోయారు. మీరే ఆ పిల్లని టెస్ట్ చేసిన డాక్టర్. కోర్టులో మీరు చెప్తే వాళ్ళిద్దరూ విడుదలవుతారు. ఎవరు బాధపడాల్సిన అవసరం ఉండదు. వ్యభిచారులకి నేను హెల్ప్ చేయాలా? ఇలా అడగడానికి మీకు సిగ్గనిపించడం లేదు? సిగ్గుపడ్డానికి ఇందులో ఏముంది? లోకంలో జరగని విషయమా? కోర్టులో నిన్ను సాక్షిగా విచారించాల్సి వస్తుంది. అడగకూడనివి అడిగితే. అదీ కాకుండా కోర్టులో సమాధానం చెప్పలేక మీరిబ్బంది పడుతుంటే చూడ్డం నాకు అస్సలు ఇష్టం ఉండదు. భయపెడుతున్నారా? కోర్టులో నువ్వు ప్రశ్నేస్తే నేను కళ్ళు తిరిగి పడిపోతాననుకుంటున్నావా? ఊరికే వాక్కండి సార్, అదంతా ఆ రోజుల్లో. నేను చెప్పాల్సిందంతా ముందే చెప్పాను, ఇక నీ ఇష్టం. వెళ్ళనా? మిస్టర్, నీకు అబార్షన్, వ్యభిచారం లాంటివి కాకుండా నలుగురికి పనికొచ్చే విధంగా ఆర్గ్యూ చేయడానికి ఒక్క కేసు కూడా రాదా? రాలేదే. మీరేదైనా ఇప్పించి హెల్ప్ చేస్తారా?
హలో సార్, ఆ. నేనెవరో తెలుసా? తెలీదే. నేను రాణిని, రాణినా? మీ స్నేహితుడు రవి చెల్లెల్ని. మా ఇంట్లోనే మనం కలిసాం, జ్ఞాపకం ఉందా? మ్మ్. మీరు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారని అన్నయ్య చెప్పాడు. అవును, ఇంకో వారంలో ఢిల్లీ వెళ్తాను. అలాగా, మీరు తినండి. ఓకే. బార్ కౌన్సిల్కి నా మీద కంప్లైంట్ పంపించావే, ఇది చూసి నన్ను శిక్షిస్తారనుకున్నావా? ఇందులో ఏం రాసావు నువ్వు? నేను మూర్ఖుణ్ణి, అయోగ్యుణ్ణి, అమ్మాయిలతో తిరుగుతానని. ఆ? అవునా? నేను నీ దగ్గర అయోగ్యంగా ఏం చేశాను? మీ యోగ్యతంటే చూశానుగా. ఏం చూశావు నువ్వు? నీ దగ్గర మర్యాదగా నడుచుకున్నాను చూడు, అది నేను చేసిన తప్పు. ఇందులో నువ్వు రాసిన విధంగా ఎలా నడుచుకోవాలో కూడా తెలుసు. చూస్తావా? వాట్ యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సెడ్. బెదిరిస్తే భయపడేవాడు కాది రాజా. వానపామును చూపిస్తే భయపడడానికి నేనేమన్నా చిన్న కుర్రాడినా? నువ్వు కుర్రాడివి కాదు, పరమ నీచుడివి. నువ్వు ఏమన్నా సరే, నన్ను తిట్టినా సరే, నువ్వు నాకు నచ్చావు. అది నువ్వు కాదనిలేవు. సార్, మ్. నువ్వెప్పుడొచ్చావు? 10 నిమిషాలైంది సార్. సార్, ఇందులో ఒక సైన్ చేస్తారా? ఇదిగో. థ్యాంక్ యూ సార్. మ్. సార్, సర్వ్ చేయమంటారా? నేను పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సార్. హలో, ఓ వేకప్ కాల్ బుక్ చేశాను, అది క్యాన్సిల్ చేయండి. అవును, ఢిల్లీ వెళ్ళడం లేదు. యా. రేయ్ రాజా, ఊరికి వెళ్ళలా? లేదు, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. సరేరా, మీరు కోర్టుకు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. రా. నిజంగా చెప్తున్నావా? మ్. నేను ఢిల్లీకి వెళ్ళటం లేదు. మంచిదైంది. నిన్న రాత్రి నువ్వు ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయావు, కానీ నువ్వు వెళ్ళలేవని నా మనసు చెప్పింది. అదేరా మనకున్న బంధం. నేను ఆ కేసు తీసుకుంటున్నా, ఆ? కానీ ఓ కండిషన్. ఏంటి బాబు కండిషన్? ఖచ్చితంగా కేసు ఓడిపోతామనుకుంటే వాదించేం ప్రయోజనం? నేను దీన్ని హైకోర్టులో వాదించడానికి పిలిచావని తెలుసు. ఫైల్ తీసుకునే ముందు నేను ఆ సుందరాన్ని, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని కలవాలి. కలుద్దాం. ఎప్పుడు? ఇవాళ సాయంత్రమే వెళ్ళి కలుద్దాం. ఏంటి రాజా మళ్ళీ ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఒకవేళ వాళ్ళు నన్ను వద్దు అంటే? కేసీ రాజాని వద్దు అని అంటారా? అదీగాక సుందరం అసలు విడుదలే కాకూడదని ఈ ఊళ్ళో ఎవరైనా అనుకుంటారా? నేన్లేను. ఏయ్ మూర్తి, ఆ సుందరం హైకోర్టుకేంటయ్యా, సుప్రీంకోర్టుకు వెళ్ళినా విడుదల కాలేడు. ఏయ్, శ్రీనివాస్ అనే జడ్జున్నాడే, ఆయనిచ్చిన తీర్పును మార్చివ్వటానికి ఇంకో జడ్జి పుట్టాలోయ్. అది చాలా కష్టం అండి. అది సరేనండి. ఊళ్ళో 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మనమే పట్టుబట్టి పోరాటం వల్ల ఎలాంటి తీర్పు వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. హైకోర్టుకెళ్తే విడుదలవుతాడని అందరూ అంటున్నారే. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళని మాట్లాడుకోనివ్వండి. ఎవడో ఒకడు వాడికి తోడుగా వాగటానికి 10,000 మంది ఉంటారు. ఏమంటావ్? నిజమే కదండి. అదే విధంగా మన తరఫున కూడా మాట్లాడేది అదే జనంగా. రేయ్, నోర్మై! మీరేం దిగులు పడకండి. మీరు చేయాల్సింది మీరు చెయ్యండి, నేను చేయాల్సింది నేను చేస్తా. ఏంటా ఆలోచన? నేనున్నాగా. మేమొస్తామండి. హ. పానకాలు? అయ్యా, ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తున్నాడే సుందరం, ఆ రాస్కెల్, వాడికి నాకు ఇటువంటి సందర్భం వస్తుందనుకున్నాడా? నిజమేనండి. కుక్క కూడా ఒక రోజు వస్తుంది. అదే విధంగా మీకు అప్పుడు నేను కుక్కనా?
ఇంగ్లీషులో చెప్పింది జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు జ్ఞాపకం రావాలా? పొరపాటున అన్నానండి. మాటలా ఉండాలి. నేను లాయర్తో వస్తానని ఫోన్ చేసి చెప్పాగా, మర్చిపోయావు నువ్వు? మంచి వకీల్నే తీసుకొచ్చావు అన్నయ్య. ఇతనైనా అన్నయ్య కేసు వాదిస్తాడని నువ్వు చెప్పింది? అబార్షన్ ప్రాస్టిట్యూషన్ కేసులు వాదించడం తప్ప మర్డర్ కేసు ఈయనేం వాదిస్తాడు? హేమా, మైండ్ యువర్ వర్డ్స్. ఏంటి బుద్ధి లేకుండా మాట్లాడతావు? హ. రాజా గురించి నీకేం తెలుసు? ఢిల్లీలో అతనంత పెద్ద లాయరో తెలుసా నీకు? అతను కేసు తీసుకుని ఆర్గ్యూ చేశాడంటే అపోజిషన్ లాయర్